షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు అరెస్ట్ అయ్యాడు. ఎర్రగుంట్ల శ్రీనివాస్ యాదవ్ మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. మాదాపూర్లోని 1000 గజాల స్థలాన్ని ఆక్రమించి ల్యాండ్ ఓనర్ ను శ్రీనివాస్ యాదవ్ బెదిరింపులకు గురి చేసినట్లు ఆరోపణలొస్తున్నాయి. దీంతో ఆ ల్యాండ్ ఓనర్ మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందడంతో శ్రీనివాస్ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ యాదవ్ షేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి ప్రధాన అనుచరుడుగా వ్యవహరిస్తున్నాడు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు అరెస్ట్ అయ్యాడు. ఎర్రగుంట్ల శ్రీనివాస్ యాదవ్ మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. మాదాపూర్లోని 1000 గజాల స్థలాన్ని ఆక్రమించి ల్యాండ్ ఓనర్ ను శ్రీనివాస్ యాదవ్ బెదిరింపులకు గురి చేసినట్లు ఆరోపణలైతే వస్తున్నాయి. దీంతో ఆ ల్యాండ్ ఓనర్ మాదాపూర్ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ఫిర్యాదు అందడంతో శ్రీనివాస్ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్ రెడ్డి. జోష్న, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడైన మాదాపూర్ డివిజన్ ప్రస్తుత బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగండ్ల శ్రీనివాస్ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ లోని 1000 గజాల స్థలాన్ని ఆక్రమించి కూడా ల్యాండ్ ఓనర్ పై బెదిరింపులకు గురి చేయడం, వీటన్నిటికి సంబంధించి కూడా శ్రీనివాస్ యాదవ్ పై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి కూడా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ల్యాండ్ కావాలంటే 5 కోట్లు ఇవ్వాలంటూ కూడా, లేదంటే బెదిరిస్తూ కూడా చంపేస్తానంటూ కూడా చాలా తీవ్రంగా అతన్ని వేధించడంతో బాధితుడు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో శ్రీనివాస్ యాదవ్ ని ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ యాదవ్ సంబంధించి బీఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్యే అరికపూడ గాంధీకి సంబంధించి ప్రధాన అనుచరుడుగా ఉన్నాడు. అరికపూడ గాంధీకి సంబంధించి అతనికి సెటిల్మెంట్లు ఏమున్నా కూడా ఇతనే చేస్తున్నట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చారు. మాదాపూర్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గా ప్రస్తుతం శ్రీనివాస్ యాదవ్ అయితే ఉన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో గతంలో ఉండడంతో శ్రీనివాస్ యాదవ్ సంబంధించి చాలా ఏదైతే గతంలో అన్ని కబ్జాలు చేశారు. కబ్జాలకు సంబంధించి కూడా గతంలో ఎన్ని ఫిర్యాదు అందినా కూడా గత ప్రభుత్వ అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి గతంలో కేసు నమోదు కాలేదు. ప్రస్తుతానికైతే అతనిపై బీఆర్ఎస్ సంబంధించిన ఏదైతే శ్రీనివాస్ యాదవ్ పై ప్రస్తుతానికైతే కేసు నమోదైంది. ఒకవైపు కేసులతో పాటు హత్యాయత్నానికి సంబంధించిన ఈ 2 కేసులను కూడా ప్రస్తుతానికి అయితే నమోదు చేశారు. శ్రీనివాస్ యాదవ్ గతంలో చేసిన కబ్జాలకు సంబంధించి అన్ని వ్యవహారాలను కూడా ప్రస్తుతం పోలీసులు బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఫిర్యాదుదారుల నుంచి కూడా ఇది ఒక్కటే కాదు, ఇంకా బాధితుల నుంచి కూడా ఫిర్యాదులు అయితే స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొని చూసినా. రైట్ అమరేందర్ రెడ్డి.